వ్యర్థాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 60 అడుగుల రోడ్లో ఉన్న పోతురాజు కాలువను శుభ్రం చేసే పనులను అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పూడికతీత పనులను పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పారిశుద్ధ్య నిర్వహణలో నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా తొలి వారం రోజులను రోడ్లను పరిశుభ్రం ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం 2వ వారం మురుగు కాలువలు నిర్వహణపై దృష్టి పెట్టామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించిందన్నారు. ఈ నిబంధనలను అమలు చేసేందుకు ప్రతి వారం ఈ విధంగా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశం మేరకు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దని, ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను కాలువలో పడవేయొద్దని ప్రజలకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ తరపున చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించి పారిశుద్ధ్యం నిర్వహణలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, అసిస్టెంట్ కమిషనర్ రామ్ గోపాల్ రెడ్డి, మెప్మా పీడి విజయలక్ష్మి, మున్సిపల్ ఇంజనీరింగ్ ఐలయ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, ప్రముఖులు, ఐటీసీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధన గురించి రూపొందించిన కరపత్రాలను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. నగరపాలక సంస్థల వరకు 0.75 వెడల్పు గల సీసీ డ్రైన్ కూడా సుమారు 240 మీటర్ల పొడవుతో క్లీన్ చేయడం జరిగింది. ఒంగోలు నగరపాలక 5వ లైన్ నుండి బిఆర్ రెసిడెన్సీ మీదుగా గోల్డ్ బైపాస్ నల్లకాలం వరకు సుమారు 460 మీటర్ల పొడవుతో 0.75 మీటర్ల వెడల్పుతో నగరపాలక సంస్థ పరిధిలోని భాగ్యనగర్ 4వ లైను 11వ అడ్డరోడ్ నందు సుమారు 620 మీటర్ల పొడవుతో 1 మీటర్ వెడల్పు గల సీసీ కాలువ క్లీన్ చేయడం జరిగింది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని భాగ్యనగర్ 4వ లైన్ నుండి 11వ లైను అడ్డరోడ్ వరకు ఇరువైపులా సుమారు 800 మీటర్ల పొడవుతో క్లీన్ చేయడం జరిగింది. అదే పర్లేదు నాట్ ప్రెసెంట్ మరీ జరిగినట్టు కాదు కదా. అట్లీస్ట్ ఒక 4 ఇంచెస్ అట్లా పట్టండి. మేజర్ అయినా పోడుకొని అవుతాయి కదా. కవర్లు, గ్లాసులు అవన్నీ అవుతాయి అంటే జనాల్లో వాడు అక్కడే ఉన్నాడు మన వర్షాలు వచ్చినప్పుడు ఫోటో తీశారు. ఏమన్నా మాకు లైనింగ్ టేబుల్ తెచ్చిపోయిందా, నీళ్ళు పోయిందా, 3 రోజులు నువ్వు ఎట్లుంటాం మేము ఇంట్లో. మరి ఎప్పుడు రాలేదు. సోమవారం నాడు కంప్లైంట్స్ ఇక్కడే కదా కలెక్టరేట్ సోమవారం నాడు మేము గ్రీవెన్స్ పెడుతున్నాము. నాకు ఇది అవ్వలేదని చెప్పేసి అన్నారు. మేమే ఇక్కడ సోమవారం జరుగుతున్నాము.
రోజులు ఏంట్రా వాడు చట్టం తెలుస్తున్నాడు వెళ్ళిపోతుంది నీ కర్రతో ఇలా వెళ్ళిపోయింది. నేను నాకు వాడు చెప్తే చెప్పి నీకు చేసే లేకపోతే నాకేం తెలుసు. ఆకలి చూపిస్తాను ఆకలి వేస్తుందిరా. ఎవరు నేను ఎందుకు ఇప్పిస్తాను రా, వాడే ఇప్పించేది. వాడు కాబట్టి ఏం సంగతి నువ్వు చెప్పేదేముంది? అరే నువ్వు చెప్పేదేముంది అన్నకి ఎన్న పక్కన నడతారు. వీడియో కాన్ఫరెన్స్ ఉందంట. అదే మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అది ఇచ్చేవాడు అన్నాడు. రాఘవా చెప్పగానే జిల్లా కలెక్టర్ గారు మన స్పెషల్ ఆఫీసర్ గారు చాలా విపులంగా చెప్పారు. మీకు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అట్లాగే అధికారులు కానీ అట్లాగే NGOs అందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గతంలోనే కాదు ఇది మనందరి బాధ్యత అని చెప్పి నినాదంతో మనం ముందుకెళ్ళాలా. గత సంవత్సరం 60 లక్షలు అయింది ఇది ఓన్లీ ఈ కాలువ క్లీనింగ్ కోసం. అదే 60 లక్షలు ఉంటే ఇంకో మనం ఏదైనా వేరే ఒక స్కూల్ కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో కార్యక్రమానికి మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనలో వచ్చే ఒక చిన్న మార్పు మన ఒంగోలు పట్టణంలో జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి అది మొదలవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మన ఒంగోలుని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం, మన ఇంటిని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఇది మన అందరి బాధ్యత అని చెప్పి ఎవరైతే ముందు మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన కాలంలో చెత్త వెళ్ళిపోతే ఆ వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది. ఇదందరూ కూడా గమనించి మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తర్వాత మళ్ళీ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు లేకపోతే కలెక్టర్ గారు మీరు మాకు 1000 వేస్తున్నారు, ఫైన్ 500 వేస్తున్నారు అంటే మాత్రం అప్పుడు కాదమ్మా. ఇవన్నీ కూడా వీలేని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో చేయాల్సి వస్తా ఉంది. చాలా కఠినమైన చట్టం వచ్చింది దీని మీద. ఇది అందరూ కూడా గ్రహించి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని ఇది మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకున్నాం అనే నినాదంతో మీరందరూ కూడా సహకరించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త వేసే వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం, మీరు అక్కడ అడగడం, ఈ విధంగా స్ట్రింజెంట్ యాక్షన్ మనం ముందుకెళ్లాలా. కాబట్టి
పరిశుభ్రత ఉంటేనే మనం ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పైన చేయగలుగుతాం. మనకి ఎందుకంటే సంపత్తి కూడా ముడిపడి ఉంది ఆరోగ్యం, శానిటేషన్. కాబట్టి అదేముందిలే ఆ చెత్త అనేది కాకుండా మనం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో అందరూ కూడా సహకరించాలని చెప్పని గౌరవ కౌన్సిల్ తరఫున, అట్లాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు తరఫున గారు, అట్లాగే గౌరవ ప్రజాప్రతినిధుల తరఫున అందరి తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డిక్లేర్ చేసిన దాని మీద మనకి ఒక నెల రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చెప్పడం ఉంది. ఫస్ట్ వీక్లో మనం రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్ని కూడా మనం క్లియర్ చేసి పెట్టుకున్నాం. రెండో వారంలో కాంపౌండ్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము. మూడో వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. నాలుగో వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్ ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్ నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మీటింగ్ యొక్క ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేయాలి. ప్రజల భాగస్వాములు కాకపోకుండా కేవలం ఓన్లీ మున్సిపాలిటీ అధికారులు చేయాలనే ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా బాధ్యులుగా ఉండాలి. సో ఇప్పుడు కూడా వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్క పౌరుడిని కూడా అందులో బాధ్యత చేశారు. ఒకవేళ ఎవరైతే కనుక కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఉన్నా, సరిగ్గా దాన్ని అమలు చేయకోకుండా ఉన్నా, సో అధికారులు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ప్రజలు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మనందరం కూడా ఫాలో అవ్వాలి. రాబోయే రోజుల్లో మంచి పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే భాగంగా మనందరం కూడా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఈ పోతురాజు కెనాల్ క్లీనింగ్ దాంట్లో పాల్గొన్నటువంటి AMC చైర్మన్ గారు వెంకట్రావు గారు, తర్వాత PDCC బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, తర్వాత TDP టౌన్ ప్రెసిడెంట్ గారు మదన్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మాతో పాటు PD మెప్మా అండ్ NGOs, తర్వాత వావ్ నుంచి ITC నుంచి ప్లాస్టిక్ దాని మీద వారు ప్రత్యేకమైన కార్యాచరణ చేస్తున్నారు. ఆ గ్రూప్ నుంచి వారు, దాంతోపాటు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా కొంతమంది పార్టీ వర్కర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్స్, తర్వాత ఎక్స్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ప్రజలందరూ కూడా ఈ కొత్త SWM 2026లో ఉన్నటువంటి క్యాంపెయిన్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.